ఆ ప్రధాన పూజారి చిలకలగుట్ట పైకి వెళ్ళి కుంకుమ భరణగా ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని వచ్చి అయితే ఇక్కడ గద్దె పైన ప్రతిష్ఠిస్తారు. రేపటి నుంచి కూడా ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా భక్తులకు గద్దెల పైన దర్శనమిస్తారు. తిరిగి ఎల్లుండి సాయంత్రం అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో అయితే ఈ జాతర ముగుస్తుంది. ఎంతో కోలాహలంగా అయితే ఈ జాతర కార్యక్రమం కొనసాగుతుంది. ధనధన డప్పుల సప్పుళ్ళ నడుమ అమ్మవారి నామస్మరణతో అయితే మేడారం ప్రాంగణం అంతా మారుమోగుతుంది అని చెప్పొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తజనులు తరలి వస్తున్నారు. కేవలం మన రాష్ట్రం నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు ఇతర శానిటేషన్ సిబ్బంది అందరూ కలిసి కూడా 42,000 మంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు అడుగడుగున కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే మేడారంలో ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తజనులంతా కూడా మేడారానికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నారు.